ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ రోజు మనం ఈ వీడియోలో రేపు రాత్రి 12:30 తర్వాత నుండి వృషభ రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, అలాగే వృషభ రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అదేవిధంగా ఈ విషయాలను తెలుసుకోవడంతో పాటుగా వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోదాం. వృషభ రాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా ఈ యొక్క రాశి వారు అద్భుత ఫలితాలను పొందుతారు. మీకు రేపు రాత్రి నుండి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలు మెక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆ యొక్క సిద్ధాంతాన్ని కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనికి జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరికినే వదిలిపెట్టరు ఈ యొక్క రాశివారు. మీరెప్పుడు కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో కష్టపడినా సరే ఫలితాలు అనేవి విఫలమవుతున్న తరుణంలో ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ప్రారంభమవుతుంది. మీరు ఏ రంగంలోనైనా సరే చూసుకున్నా కానీ రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ప్రయత్నించడం ద్వారా మీ విజయాలను మీరు అందుకోవడం జరుగుతుంది. మీకు పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. ఈ రాశి వారికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉంటుంది, వ్యయం తక్కువగా ఉంటుంది. వ్యయం అంటే ఖర్చండి, మీకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ కారణాల వలన వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను పొందుతారు. ధనానికి లోటు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనులను ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా ఈ యొక్క సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఈ యొక్క రాశి వారి కళ ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. గ్రహయోగం సిద్ధిస్తుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ధన, కనక, వస్తు, వాహనాలను వీరు కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుంచో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వీరికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. వీటన్నింటినీ మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం చాలా సుఖమయంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ రాశి వ్యక్తులకు ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేందుకు మీకు రేపు రాత్రి నుండి అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని మీ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసే వారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇక ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మీకు ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్లిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో చాలా కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు.
ఇకపోతే మీకు రానున్న కాలం ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న ఈ రాశి వ్యక్తులకు ఆ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే ఛాన్స్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకులు వారు ఈ రాశి వారే. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు ప్రాఫిట్స్ వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభమేమో ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులు ఈ ఏడాది అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో ప్రాఫిట్స్ ను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను పొందడం జరుగుతుంది. ఇకపోతే కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి సంబంధించి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతట అదే మీ వద్దకు వస్తుంది. ఇకపోతే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, వీరు చేపట్టిన కార్యాలు ద్వారా ప్రజల్లో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాల విషయంలో సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించడం మంచిది. ఇకపోతే మీ అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 6, 7, అదేవిధంగా 11, 18, 20, 26, 28. ఈ తేదీల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. అదృష్ట వారాలు చూసుకుంటే ఆది, గురు, మంగళ, శుక్రవారం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయానికి దర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇకపోతే సోమవారం నాడు ఆ యొక్క పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి వృషభ రాశి వ్యక్తులకు ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైనటువంటి రాజయోగం వరించబోతుంది, రేపు రాత్రి నుండి మీ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా మీకు సంబంధించిన అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనేది కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలోని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.